తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన టూకే రన్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి చౌరస్తా నుండి సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ వరకు ఏర్పాటు చేసిన టూకే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గారు ఇన్స్పెక్టర్ చెప్తున్నది ఏంటంటే సఫీల్గూడ చేరిన తర్వాత మీరందరూ ఒకే దగ్గర అసెంబ్లీ అయి ఉండాలి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా వాటర్ ట్యాంక్స్ రిసీవ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళాల్సిందిగా చెప్తున్నారు. నా వేసుకొని విధులు నిర్వహిస్తున్న వరకు కానీ కాలినడకన ప్రారంభించినటువంటి పెట్రోలింగ్ అనేటటువంటిది మొబైల్స్ ఏదైతే 2 వీలర్స్ వాటిని కానీ లేకపోతే ఇన్నోవా క్రిస్టా వరకు కానీ మన యొక్క స్టేట్లో పెట్రోలింగ్ వ్యవస్థ అనేటటువంటిది పనిచేస్తూ ఉంది. ఈ పెట్రోలింగ్ వ్యవస్థ ఇంతగానో పనిచేసిన తర్వాత ఏమవుతుంది, ఏం సాధించినాము అనేటటువంటి విషయానికి వస్తే ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలీస్ వ్యవస్థను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఇప్పుడే మన రవికుమార్ గారు సిఐ గారు చాలా చక్కగా వివరించారు. మహిళల సేఫ్టీ కోసం షీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా గమనించాలి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇండియాలోనే బ్రహ్మాండమైన సెక్రటరేట్ మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనను ఆదర్శంగా తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాలు అదే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి వివరించుకుంటూ పోతే మరి ఎందుకు రాష్ట్రం మొత్తం కాదు మల్కాజ్గిరి గురించి అడుగుతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో అదేవిధంగా కేటీ రామారావు గారి సపోర్ట్తో మన మల్కాజ్గిరిలో మనము కోవిడ్తో కూడా ఇప్పుడే అన్ని కూడా ఛాలెంజింగే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్లడ్స్ ఏ విధంగా వచ్చాయో మీరు చూశారు. ఇది గతంలో ఇదే ఫ్లడ్స్ ఓ 10 సంవత్సరాల కింద వస్తే టోటల్ మల్కాజ్గిరిలో మరి మల్కాజ్గిరి మొత్తం మునిగిపోయేది. మరి ఎంతో ప్రాణ నష్టం జరిగేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు.